ఓం శాంతి. పది 6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. జ్ఞాన బాణము. నేను ఆత్మను, జ్ఞానసాగరుని సంతానమును. జ్ఞానగంగ ద్వారా పావనమవుతున్నాను. నేను అతి త్వరలో నా ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. శివబాబా నెమ్మదిగా దైవీ వృక్షము వృద్ధి అవుతూ ఉంది. పాత ప్రపంచముపై నా మనసు తొలగిపోయింది. నేను అపారమైన సంతోషములో ఉన్నాను. సేవ విహంగ మార్గములో జరుగుతూ ఉంది. శివబాబా, నాకు ఒక్క మీపై సంపూర్ణ నిశ్చయము కలిగినది. జ్ఞానసాగరుడైన శివబాబా నాపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు. నేను ప్రతిరోజు ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. నేను శివబాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నాను. పూర్తిగా రిఫ్రెష్ అయ్యాను. శివబాబా, నేను మురళీ పాయింట్లను బాగుగా ధారణ చేస్తున్నాను. శివబాబా, మీరు కల్పానికి ఒకసారి మాపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు. నేను సంపూర్ణ పావనముగా అవుతున్నాను. పతిత పావన శివబాబా, మీరు నాకు ఈ పాత ప్రపంచముపై పూర్తి వైరాగ్యమును కలిగింపచేశారు. నా బుద్ధి ఒక్క మీపైనే లగ్నమై ఉన్నది. శివబాబా, నేను జ్ఞానముతో పాటు పాత ప్రపంచముతో పూర్తి వైరాగ్యమును కలిగి ఉన్నాను. ఇది బేహద్దు వైరాగ్యమని నాకు అర్థమైనది. నేను బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని వదిలివేశాను. కొత్త ప్రపంచములోనికి వెళ్తున్నాను. శివబాబా, మీరు పాత ఇల్లైన
కలియుగ ప్రపంచాన్ని పడగొట్టి కొత్త ఇల్లైన సత్యయుగాన్ని నిర్మిస్తున్నారు. పాత ప్రపంచముతో నా బుద్ధి తొలగిపోయినది. శివబాబా, నేను కొత్త ప్రపంచములో బేహద్దు సుఖముగా ఉంటాను. ప్రియుడైన శివబాబా జతలో ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఇది సర్వాత్మల ఇల్లు, నా ఇల్లు. శివబాబా, నేనిప్పుడు జ్ఞాన ప్రకాశములోనికి వచ్చాను. నేను బుద్ధి ద్వారా సర్వజ్ఞాన రహస్యాలను మననము చేసుకుంటున్నాను. శివబాబా, నేను మీ శ్రీమతము ద్వారా దైవీ ప్రపంచానికి యోగ్యునిగా అవుతున్నాను. మీ స్మృతితో పాటు సృష్టి చక్రమును త్రిప్పుతున్నాను కూడా. ఈ సృష్టి ఆయువు 5000 సంవత్సరములుగా నేను గుర్తించాను. నేను ఇప్పటికీ 84 జన్మలను పూర్తి చేశాను. నేను సృష్టి ప్రారంభము నుండి పునర్జన్మలు తీసుకుంటూ వస్తున్నాను. ఇది నా చివరి జన్మ. మరలా నేను దైవీ రాజధానిలో జన్మను తీసుకుంటాను. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో భగవాన్ భగవతీలైన లక్ష్మీనారాయణుల రాజ్యమును స్థాపన చేస్తున్నారు. నేను జగదాంబ ప్రియ సంతానమును. సర్వుల మనో కోరికలను పూర్తి చేస్తున్నాను. శివబాబా, నేను మీ స్మృతిలో ఉంటూ నా కర్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటున్నాను. దేహదారులను స్మృతి చేస్తూ సమయాన్ని వృధా చేసుకోను. నిరంతరము మీ స్మృతిలో ఉండే గుప్త శ్రమను చేస్తాను. కర్మ చేస్తూ మీ స్మృతిలో ఉంటున్నాను. నా బుద్ధి లైనును క్లియర్గా ఉంచుకున్నాను. నేను మాలలో మణిపూసగా ఉన్నాను.
శివబాబా, నేను అష్టరత్నములలో ఒకరిగా కీర్తించబడతాను. నిరంతర స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటాను బాబా. నాకు ఒక్క మీపై సంపూర్ణ నిశ్చయం ఉన్నది. పాత ప్రపంచముతో నా బుద్ధిని తొలగించి వేశాను. నా 63 జన్మల గ్రహచారము పూర్తిగా తొలగిపోయినది. శివబాబా, నేను ఈ పాత ప్రపంచముతో చనిపోయి ఉన్నాను. మాయా పాత శత్రువు. దీనిపై నేను విజయము సాధిస్తాను. నేను శుద్ధముగా పవిత్రముగా తయారవుతున్నాను. పవిత్రమైన ఆహారాన్నే సేవిస్తాను. పవిత్రమైన భోజనము ద్వారా పవిత్రమైన మనసును తయారు చేసుకుంటాను. ఆ పవిత్రమైన వస్తువులను, తామసిక ఆహారమును త్యజించి వేశాను. శివబాబా, మీరు నాకు స్పష్టముగా శ్రీమతాన్ని తెలిపించారు. నేను ఎప్పుడూ అపవిత్రుల చేతి వంటను స్వీకరించను. మీ వద్ద నేను పూర్తిగా రిఫ్రెష్ అయిపోయాను బాబా. నేను రోజంతా సృష్టి చక్రమును తిప్పుతున్నాను. ఇల్లైన పరంధామమును స్మృతి చేస్తున్నాను. నేను చెడు సాంగత్యము నుండి దూరముగా ఉన్నాను. శివబాబా, నేను మీ సన్ముఖములో కూర్చొని ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తాను. నా బుద్ధిని అన్య దేహదారుల వైపుకు పరుగెత్తనీయను. మంచిగా ధారణ చేస్తాను బాబా. నేను ఆత్మను ఈ శరీరము ద్వారా కర్మను చేస్తున్నాను. బాబా నుండి శ్రీమతాన్ని తీసుకుంటున్నాను. మరలా సత్యయుగ రాజ్యభాగ్యాన్ని కూడా తీసుకుంటాను. నేను గోపీ వల్లభుడైన శివ్ బాబా గోప గోపికను.
అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నా స్థితిని అత్యంత శ్రేష్టముగా తయారు చేసుకున్నాను. నేను ఒక్క మీపై సంపూర్ణ నిశ్చయాన్ని ఉంచుకొని నా స్థితిని పూర్తిగా సుదృఢము చేసుకున్నాను. శివబాబా రోజు రోజుకు నా ఆత్మీక శక్తిలో మెరుగు కనపడుతూ ఉన్నది. నేను విహంగ మార్గము ద్వారా సేవను చేస్తున్నాను. అందరికీ జ్ఞాన బాణమును వేస్తున్నాను. యుక్తితో మీ పరిచయాన్ని తెలియచేస్తున్నాను. బేహద్దు తండ్రి శివబాబా, నేను ఒక్క మీ నుండి బేహద్దు వారసత్వాన్ని పొందుతాను. జ్ఞానసాగరుని జ్ఞానము ద్వారానే నేను పావనముగా తయారవుతాను. శివబాబా, ఇది ఏ సత్యమైన రుద్రజ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితము కానున్నది. ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో నా సర్వస్వాన్ని స్వాహా చేస్తున్నాను. శివబాబా, మీరు నా భక్తికి ఫలితముగా జ్ఞాన ప్రాలబ్ధాన్ని అందిస్తున్నారు. కల్పకృతము వలె నేను రుద్రజ్ఞాన యజ్ఞములో మీకు సంపూర్ణ సహయోగిగా ఉంటున్నాను. భారతదేశము 5000 సంవత్సరముల క్రితము స్వర్గముగా ఉండేదని నాకు సంపూర్ణ విశ్వాసము కలిగినది. ఆ స్వర్గమే ఇప్పుడు పాతదిగా అయిపోయింది. మళ్ళీ తప్పక కొత్తదిగా అవుతుందనే విశ్వాసము నాకున్నది. నేనే 5000 సంవత్సరముల క్రితము సత్యయుగములో రాజ్యము చేసి తిని నాది దేవీ దేవత ధర్మమని నాకు జ్ఞప్తికి వచ్చినది.
సర్వుల సద్గతి దాత శివ్ బాబా, మీరు సాధారణ శరీరములో వచ్చి సర్వులకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తున్నారు. పేదల పెన్నిది శివ్ బాబా, నేను రుద్రజ్ఞాన యజ్ఞములో నా వద్ద ఉన్నదంతా స్వాహా చేశాను. నేను శివశక్తి సైన్యమును. శక్తివంతుడైన రావణుడితో యుద్ధము చేస్తున్నాను. అంతిమ విజయము నాదేనని నాకు విశ్వాసం ఉన్నది. శివ్ బాబా, మీరు స్వర్గస్థాపనకు మాతలను నిమిత్తంగా ఉంచి వందే మాతరం అంటూ మహిమ చేస్తున్నారు. నేను శివశక్తి సైన్యమును. జగదాంబ సంతానమును. మరియు బ్రహ్మ కుమారిని కూడా. శివ్ బాబా, నేను సర్వజ్ఞాన రహస్యాలను అర్థము చేసుకున్నాను. జన్మ జన్మాంతరాల నుండి బుద్ధిలో నాటుకొని ఉన్న పాత విషయాలను పూర్తిగా తొలగించి వేశాను. నేను శివ్ బాబా సన్ముఖములో ఉన్నాను. శివ్ బాబా, మీరు ఈ బ్రహ్మ శరీరములో ప్రవేశమై ఉన్నారు. మీ అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేస్తున్నారు. పతితులను పావనముగా చేస్తున్నారు. శివ్ బాబా, మీరు పరమ పావనులు. సుప్రీం తండ్రి మరియు సుప్రీం టీచర్ కూడా. నేను గాడ్ ఫాదర్ శివ్ బాబా నుండి రాజయోగమును నేర్చుకుంటున్నాను. ఇది సహజ జ్ఞానము, అతి ప్రాచీనమైన రాజయోగము. ఏ పుస్తకాల మోత లేకుండా అతి సులభముగా నేను బుద్ధి ద్వారా స్మృతి యాత్రను చేస్తున్నాను. నేను సత్యయుగానికి యోగ్యునిగా అవుతున్నాను. శివ్ బాబా, మీరు నిత్యము
నాకు కొత్త కొత్త పాయింట్లను తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానము అత్యద్భుతమైనదని, ఏ శాస్త్రాలలోనూ తెలుపబడలేదని నేను తెలుసుకున్నాను. మహాకాలుడైన శివబాబా, మీరు సర్వాత్మలను ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. నేను మీతో పాటి ఇంటికి రావటానికి సిద్ధంగా ఉన్నాను బాబా. నేను బుద్ధివంతుడనై ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేస్తాను. మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాను. నేను ఆత్మను, స్వరాజ్య అధికారిని. మరలా విశ్వముపై రాజ్యము చేస్తాను. ఈ భారతదేశమే సత్యమైన రాజుల స్థానము. ఇది సత్యమైన రాజస్థాన్ అని నాకు అర్థమైనది. శివబాబా, నేను మీ నుండి సత్యమైన జ్ఞానమును వింటున్నాను. నా ఖుషి పాదరస మట్టము పైకి ఎక్కి ఉన్నది. ఇది మరలా దైవీ రాజస్థాన్గా మారుతున్నది. శివబాబా, మీ నుండి తెలుసుకున్న జ్ఞాన రహస్యాలను నేను ఇతరులకు కూడా వినిపిస్తాను. ఈ ఆత్మీక సెమినార్లో నేను చురుకుగా పాల్గొంటున్నాను. అత్యంత ఉన్నతమైన వారు నిరాకార భగవంతుడేనని, వారు ఈ సమయంలో వచ్చి ఉన్నారని నేను ఆత్మీక సెమినార్ ద్వారా అందరికీ వినిపిస్తున్నాను. శివబాబా, మీరు నాకు సత్యాతి సత్యమైన జ్ఞాన గుహ్య రహస్యాలను వినిపిస్తున్నారు. నేను దైవీ రాజస్థాన్కు వెళ్ళే యోగ్యతను సంపాదించుకుంటున్నాను. నేను అర్ధకల్పము ఖుషీగా ఉంటాను. నేను ఎప్పుడు ఏ విషయానికి ఏడ్చను.
అందరికీ జ్ఞాన బాణమును వేస్తాను. నేను మాస్టర్ దయాసాగరుడను. సర్వాత్మలను సంతుష్టపరిచే సంపత్తివంతుడను నేను. శివబాబా, నేను ధైర్యముగా ప్రతి కార్యాన్ని నిర్వర్తిస్తున్నాను. సఫలతను పొందుకుంటున్నాను. ఓం శాంతి.